మన శారీవరీ కలెక్షన్స్లో ప్యూర్ కంచిపట్టు శారీస్, బెనారస్, వెంకటగిరి, గద్వాల్, మచ్ మోర్ శారీస్, 100+ వెరైటీ ఆఫ్ శారీస్ అందుబాటులో ఉంటాయి. కొత్త ఆశలు, కొత్త ఆలోచనలు, కొత్త ఆశయాలతో ఈ నవవసంతం ఆనందమయం కావాలని కోరుకుంటూ శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన శారీవరీ కలెక్షన్స్ గూగుల్, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ పేజెస్ ఉన్నాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫర్ ఎనీ బుకింగ్స్ ఆర్ ఎంక్వైరీస్ ప్లీజ్ కాంటాక్ట్ 7993929319. ఆర్జేఆర్ ప్రేక్షకులందరికీ కూడా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలతో మీ శ్రేయోభిలాషి ఎస్పీ నాగనాథ్, ఆస్ట్రో సైకాలజిస్ట్. సో పరాభవనామ సంవత్సరం అనగానే చాలామందికి రకరకాల అపోహలు ఉన్నాయి. ఏంటంటే పరాభవము అంటే ఓడిపోవడము, పరాధీనతలో బతకడం, లేదా మనం అనుకున్నది పరాభవపూర్వకంగా మారిపోతుందేమో, అంటే మనం ఫెయిల్యూర్స్ని ఎదుర్కోవాల్సి వస్తుందేమో అనేటువంటి సందిగ్ధము, మీమాంస కూడా చాలామందికి ఉంది. పరాభవనామ సంవత్సరము అంటే విజయము లేదా వీరస్వర్గము అంటాం కదా. పరాభవము లేదా విజయము ఇవన్నీ కూడా ఫస్ట్ మన అంతర్గతంగా ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని బట్టే ఉంటుంది. పరాభవనామ సంవత్సరం అంతా కూడా ఒక పరీక్ష దేనికంటే, ఒకటి కాలం. జ్యోతిష శాస్త్రం అంతా కూడా కాలాన్ని చెప్తుంది. దశ, మహర్దశ, అంతర్దశ అంతా కూడా కాలాన్ని విశ్లేషిస్తుంది. కాలము, రెండోది మన బుద్ధి. మన బుద్ధి మనకున్నటువంటి ప్రణాళిక కాలాన్ని కూడా మనకు అనుకూలంగా మారుస్తుంది. అనుకూలంగా మార్చుకునే వాళ్ళందరూ కూడా విజయకేతనం ఎగిరేస్తారు. అనుకూలంగా మార్చుకోలేని వాళ్ళు, లేదా ప్రయత్నం చేసి వైఫల్యం చెందిన వాళ్ళు, లేదా రకరకాల వ్యక్తిత్వ వైఫల్యాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఎటువంటి పరాభావాన్ని చూశారు గతంలో, అటువంటి పరాభావాలన్నిటినీ ముందు ముంచి ప్రస్తుతం 19వ తారీఖు మార్చి 2026 ఉగాది పండగ నుంచి గోచారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు, దీర్ఘకాలంగా ఉన్నటువంటి గ్రహస్థితులు, ఏ గ్రహస్థితుల్లో సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి గ్రహాలు, శనిగ్రహము, గురుగ్రహము, రాహుకేతువులు ఎప్పుడెప్పుడు మారబోతున్నారు, గోచారంలో దీర్ఘకాలంగా ఉన్న గ్రహాలని బేస్ చేసుకొనే 70% ఫలితాలు చెప్తారు. ముఖ్యంగా సింహరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో జరిగేటువంటి సుదీర్ఘకాలంగా ఉండే ఒక రాశి సంచారం చేసేటువంటి 4 గ్రహాల్లో ఏ రాశులలో మార్పులు జరుగుతుంది అన్నది ఒకసారి మనం విశ్లేషిస్తే, ఉగాది ఆరంభం నుంచి కూడా సింహరాశి వాళ్ళకి గురువు వారికి లాభస్థానమైనటువంటి మిథున రాశిలో ఉంటాడు. ఎప్పటి వరకు? జూన్ 2వ తారీఖు వరకు ఉంటాడు. జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు కర్కాటక రాశి అంటే వ్యయభావంలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత అక్టోబర్ మాసం తర్వాత మళ్ళా స్వీయ రాశి అన్నట్టు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది గురుగ్రహంలో వచ్చేటువంటి మార్పు. రాహుకేతువులు ఎప్పుడు మారుతారు? రాహుకేతువులు డిసెంబర్ మాసం 8వ తారీఖు నుంచి ప్రస్తుతం సింహరాశి వారికి సప్తమ భావమైనటువంటి కుంభరాశి నుంచి మకర రాశిలోకి డిసెంబర్ మాసం 8వ తారీఖు తర్వాత సంచరిస్తాడు. సో కుంభరాశి నుంచి మకరంలోకి రాహు వస్తే అప్పుడు సింహరాశిలో ఉన్నటువంటి కేతువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఎప్పుడు? అది డిసెంబర్ 8వ తారీఖు నుంచి. శనిగ్రహము మరి ప్రస్తుతం ఈ సింహరాశి వాళ్ళందరికీ అష్టమ శని ప్రభావం కూడా ఉంది కదా. సప్తమ రాహు ఉన్నాడు, అష్టమ శని కూడా ఉంది కదా. అష్టమ శనిలో ఏమైనా మార్పు ఉంటుందా అంటే ఉండదు. ఈ సంవత్సరం అంతా కూడా శనిగ్రహంలో ఎటువంటి సంచారం ఉండదు, మీనరాశిలోనే స్థిరంగా ఉంటాడు. ఇది గోచారంలో దీర్ఘకాలంగా ఉన్నటువంటి గ్రహస్థితి. మరి సింహరాశి వారికి పరాభవనామ సంవత్సరం ఏ రంగాల్లో ఎలా ఉండబోతుంది? గురు సంచారం యొక్క ప్రభావం కానీ, రాహుకేతు సంచారం యొక్క ప్రభావము వాళ్ళు వివిధ రంగాల్లో ఉన్నటువంటి సింహరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తుంది? అది అనుకూలమా ప్రతికూలమా అంటే, ముఖ్యంగా ఒక విషయాన్ని గమనించండి. ఉగాది సందర్భంగా, ఉగాది అంటేనే గోచార ఫలం. గోచార ఫలం జ్యోతిష శాస్త్రంలో ఫలిత భావంలో ఎంతవరకు దానికి ప్రాధాన్యత ఉంది గోచారానికంటే 30% ఉంది. 25-30% వరకు మనం గోచారం మీద ఆధారపడవచ్చు. మిగతా 70% అంతా కూడా మనకి వ్యక్తిగత జాతకంలో మన జన్మ లగ్నాన్ని బట్టి, లగ్న భావాన్ని, లగ్నంలో ఉన్నటువంటి శుభ అశుభ గ్రహాలను బట్టి, దశమ భావంలో ఉన్నటువంటి శుభ అశుభ గ్రహాలను బట్టి చాలా స్పష్టమైనటువంటి ప్రణాళికలు, స్పష్టమైనటువంటి ఫలితాలు చెప్పవచ్చు. అంటే మన మహర్దశ ఏంటి, అంతర్దశ ఏంటి, మిగతా యొక్క గ్రహస్థితుల యొక్క మైత్రి ఏంటి వ్యక్తిగత జాతకంలో, దాన్ని బేస్ చేసుకొని మనం 70% యాక్యురేట్గా చెప్పచ్చు.
కాబట్టి ఉగాది పండగ అప్పుడు మనం గోచారంలో చూసుకోవాల్సింది గురు సంచారం జరుగుతున్నప్పుడు ఎటువంటి మార్పులు వస్తాయి. ఆరంభంలో గురువు మిథునంలో ఉంటాడు వీళ్ళకి, అది లాభస్థానం అవుతుంది సింహరాశి వాడికి. కాబట్టి గడిచినటువంటి 8 నెలలకు మీరు ఒకసారి ఆలోచించుకోండి. అంటే ఈ యొక్క ఉగాదికి ముందు గడిచినటువంటి 8 నెలల మాసంలో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి, అంతకుముందు మీరు చేసినటువంటి ప్రయత్నాల్లో మీకు ఎంతవరకు ఫలితాలు వచ్చినాయి, ఈ ఫలితాల్లో మీరు ఎటువంటి అవమానాలు ఎదుర్కొన్నారు, ఎటువంటి పరిస్థితుల్ని మీరు ఛేదించడానికి ప్రయత్నం చేసి విఫలమయ్యారు, వీటన్నిటిని మనం అనాలిసిస్ చేస్తే గురువు యొక్క పోర్ట్ఫోలియో ఏంటి అసలు సింహరాశి వారికి, గురువు ఏ భావాన్ని డామినేట్ చేస్తాడు సింహరాశి వారికి అంటే వాళ్ళకి పంచమ అష్టమ భావాధిపతి అయినటువంటి గురుగ్రహము వారికి మిథున రాశిలో ఉండడం వల్ల పంచమ భావము అంటే ప్రపంచం అంతా కూడా మన ఒక గుర్తింపు, ప్రేమ భావము, ప్రపంచాన్ని మనం ప్రేమించడం లేదా ప్రపంచం ద్వారా మనం ప్రేమింపబడడం, గుర్తింపబడడం, మొత్తం ఒక రకం చెప్పాలంటే యువర్ ఎంటైర్ లవ్, ఎఫెక్షన్ అండ్ యువర్ ఐడెంటిటీ, హ్యాపీనెస్, ఎవ్రీథింగ్ ప్రపంచం నుంచి మనం ఏదైతే కోరుకుంటామో, ప్రపంచానికి అయితే మనం పరిచయం చేయాలనుకుంటామో అంతా కూడా పంచమ భావం కిందకి వస్తుంది. ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ నిజంగా ప్రేమ వివాహం చేసుకోవాలి, ప్రేమ వివాహం జరుగుతుందా, అది సక్సెస్ అవుతుందా అన్నప్పుడు పంచమ భాగ్యాధిపతిని ఎందుకు చూస్తారు అంటే ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి మన ప్రేమ భావం ఏదైతే ఉంటుందో పంచమ భావం నుంచి వస్తుంది. ఈ పంచమాధిపతి ముఖ్యంగా వీళ్ళకి గడిచిన 8-9 నెలల నుంచి కూడా మిథున రాశిలో ఉన్నాడు. సో ఖచ్చితంగా వీళ్ళు సింహరాశి వాళ్ళు చాలా సందర్భాల్లో గడిచినటువంటి 8 నెలల నుంచి ఒక 10 నెలల వరకు విపరీతమైన మనస్తాపం చెందడం, ప్రేమించిన వాళ్ళు శత్రువులుగా మారడం, ప్రేమ భావాన్ని వీరు కోరుకున్నప్పుడు అపార్థాలు చేసుకోవడం, లేదా ఈగోసెంట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం, అకారణంగా విడిపోవడం, లేదా కుటుంబ సభ్యుల్లోనే పిల్లలు తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో వైరం, యుద్ధాలు, గొడవలు, అనవసరమైనటువంటి కాన్ఫ్లిక్ట్స్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ యొక్క మార్చ్ 19వ తారీఖు తర్వాత నుంచి వచ్చేటువంటి ఉగాది సందర్భంలో వీళ్ళకి అంతా కూడా అద్భుతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది, ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. కారణం ఏంటంటే గురువు వ్యయంలో ఉన్నప్పటికీ కూడా పరమిత్ర స్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. జూన్ 2 నుంచి ఉంటుంది, అది జూన్ 2 నుంచి అక్టోబర్ 30 వరకు ఉంటుంది. సో కాబట్టి తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో ఏమైనా వైర్యం ఉంటుంది గతంలో, ఆస్తి తగాదాల వల్ల పిల్లలు విడిపోయారు, మనస్పర్ధలు విడిపోయారు, లేదా పిల్లలు అమెరికాలో ఉన్నారు కనీసం చూడడానికి కూడా రావట్లేదు, పిల్లలు వేరే రాష్ట్రాల్లో ఉన్నారు, తల్లిదండ్రులు సరిగా పట్టించుకోవట్లేదు, ఇటువంటి భావోద్వేగాలకు లోనై ఒంటరితనం ఎదుర్కొంటున్నటువంటి సింహరాశి వాళ్ళకి చాలామందికి కూడా ఈ సంవత్సరం ఆ ప్రేమతత్వాన్ని వాళ్ళు మళ్ళీ పిల్లల ద్వారా తల్లిదండ్రులకు అటువంటి దక్కే అవకాశం ఉంటుంది. ఇది వైస్ వర్స అండి. ఈవెన్ పిల్లలకు కూడా తల్లిదండ్రుల ప్రేమ దక్కని వాళ్ళకు కూడా ఇది అనుకూల పరిస్థితి. చాలామంది పిల్లలకి కూడా తల్లిదండ్రులతో ఈగో ప్రాబ్లమ్స్ ఉండి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని డిస్కనెక్ట్ చేయడము, వాళ్ళని దూరం పెట్టడము, వాళ్ళని పొలిటిసైజ్ చేయడం, ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. అలాంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరము ముఖ్యంగా 19వ తారీఖు మార్చి మాసం నుంచి కూడా చూసుకుంటే ఉగాది సందర్భంగా ఈ యొక్క ఈగోసెంట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ప్లస్ గురువు యొక్క పోర్ట్ఫోలియో ఇంకోటి కూడా ఏంటంటే కర్కాటక సింహరాశి వారికి అష్టమాధిపతి, సప్తమాధిపతి, ఇవన్నీ మనం అనాలిసిస్ చేసి చూస్తే గురువు వీరికి భాగస్వామితో ఉండేటువంటి సమస్యలు, దీర్ఘకాలంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు, లేదా కొన్ని సుదీర్ఘకాలంగా వీళ్ళు ఎన్ని రకాల మెడిసిన్స్ వాడినా వాటికి ఎటువంటి ప్రయోజనం లేని వాళ్ళు, వాళ్ళకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ హెల్త్ ఇష్యూస్లో ఎటువంటి డెవలప్మెంట్ లేని వాళ్ళు, దానివల్ల తీవ్రంగా మనస్తాపం చెంది డిప్రెషన్లో ఉన్నవాళ్ళు, లేదా క్రానిక్ డిప్రెషన్ కేసెస్లో మెడికేషన్స్ వల్ల ఎటువంటి డెవలప్మెంట్ లేని వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరము ఖచ్చితంగా మెరుగైనటువంటి ఆరోగ్యం, మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యం మెరుగుపడేటువంటి అవకాశం కూడా వీళ్ళకి బలంగా ఉంటుంది సింహరాశి వారికి. కాబట్టి స్థిరంగా ధైర్యంగా ఉండండి. ఆరంభం నుంచే మీకు అద్భుతమైన ఫలితాలు దొరుకుతాయి సింహరాశి వారికి. మరి శని కూడా వీళ్ళకి ప్రస్తుతం అష్టమ శని కదా, వీళ్ళకి సింహరాశి వారికి అష్టమ శని ఉంది, సప్తమ రాహువు కూడా ఉన్నాడు. శని ఎవరు వీళ్ళకి షష్టమ సప్తమాధిపతి అయినటువంటి శని గ్రహం కూడా ప్రస్తుతం అష్టమ భావంలో ఉన్నాడు. అష్టమ శని యొక్క ప్రభావం ఏంటి? ముఖ్యంగా నవంబర్ మాసం 2025 నుంచి మళ్ళీ వక్రి వదిలి మళ్ళీ మోక్షభావం అయినటువంటి మీనరాశిలో ప్రవేశించాడు శని. దాని తీవ్రత ఎలా ఉంటుంది వీళ్ళకి? శని యొక్క ప్రభావం తీవ్రత ఉండకుండా ఉండదండి. అది ఎలా ఉంటుంది వాడికి? షష్టమ భావము శత్రువులు,
ఏ రకమైనటువంటి శత్రువులైనా కావచ్చు, మీరు ఉద్యోగం చేసే ప్లేస్లో కావచ్చు, వ్యాపార రంగాల్లో కావచ్చు, రాజకీయ రంగాల్లో కావచ్చు, సినిమా రంగంలో కూడా కావచ్చు, ఎక్కడైతే మీకు శత్రువులుగా ఉన్నారో శని ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సంవత్సరంలో మీకు ఎంత శత్రుత్వం పెరుగుతుంది అంటే మీలో అంత అద్భుతమైనటువంటి నాణ్యతతో కూడినటువంటి సృజనాత్మకత, క్రియేటివిటీ ఉందని మీరు అర్థం గమనించండి. మీకు ఎంతో క్రియేటివిటీ ఉంటుంది, స్ట్రాంగ్ ఇండివిజువాలిటీ ఉంటుంది. సో సమస్య ఎక్కడొస్తుంది అంటే మీకు శత్రువులు వెన్నుపోటు పొడుస్తారు తప్ప ఎదురుగా వచ్చి యుద్ధం చేసేటువంటి ధైర్యం మీ మీద చేయరు. కారణం ఏంటి అంటే మీరు కొన్ని సందర్భాల్లో మీ యొక్క బుద్ధిని, ఆలోచనని అసందర్భంగా లేకపోతే అలౌకికంగా మీరు ప్రదర్శించడమే కారణం. ఇది గత 8 నెలలుగా ఇదే జరిగి ఉంటుంది మీ జీవితంలో. ఎంతో మనవాడు, స్నేహితుడు, మన శిష్యుడు లేదా మన ప్రాణమిత్రుడు అనుకునేవాడు కూడా మన ఎదురు వచ్చి మన ముందు యుద్ధం చేయడానికి సంసిద్ధుడైనటువంటి వాతావరణం ఏర్పడినటువంటి వాళ్ళందరికీ ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. లౌకికంగా ఉండండి. మీ యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయి, మీ ఆత్మస్థైర్యం ఎలా ఉంది, మీ ఆత్మవిశ్వాసం ఎలా ఉన్నది, అది పక్కన పెట్టి లౌకిక ప్రపంచంలో మీరు చేయాల్సిన ప్రయత్నం వల్ల ఏంటంటే లెట్ గో. ఎవరు ఏమనుకుంటే జరిగింది, ఎవరినో ఇంప్రెస్ చేయడం కోసమో ఎవరి కోసమో ఎవరినో మనసులో పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళకండి. దీనివల్ల ముఖ్యంగా సింహరాశి వారికి ఈ పర్టికులర్ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే సింహరాశి వారికి సామాజిక కుటుంబ గుర్తింపు లేకపోతే వాళ్ళు నిజంగా జీవితానికి అర్థం లేదనుకునేటువంటి తీవ్రమైనటువంటి స్థాయిలో వాళ్ళు వాటిని పరిగణలోకి తీసుకుంటారు. ఫ్యామిలీ ఐడెంటిటీ అండ్ సోషల్ ఐడెంటిటీ, ఇది వృశ్చిక రాశి వాళ్ళకు కూడా ఈ లక్షణం ఉంటుంది. వాళ్ళకు కొంత బెటర్, కొన్ని విషయాల్లో వాళ్ళు తెగింపు ఉంటుంది. కానీ సింహరాశి వాళ్ళు ఎప్పుడు కూడా మనం అందరి దృష్టిలో ఉన్నతంగా ఉండాలి, గౌరవంగా ఉండాలి, చాలా అథారిటేటివ్గా ఉండాలని కోరుకుంటారు. ఇది వాళ్ళు ఎంత తీవ్రంగా తీసుకుంటారు ఈ ఆలోచనని బలంగా మనసులో అంటే అది తిరిగి మళ్ళీ రికవర్ కాలేనటువంటి స్టేజ్కి వెళ్ళిపోతారు. దాన్ని మేనేజ్ చేయడం కోసం కూడా చాలా సందర్భాల్లో వీళ్ళు కొంత ఫాల్స్ స్టేటస్ని కూడా ఎంటర్టైన్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి శని యొక్క ప్రభావము, షష్టమ సప్తమాధిపతి అయినటువంటి గ్రహము మీనరాశిలో అష్టమం ఇచ్చేటువంటి ఫలితం ఇదే. సో కాబట్టి మీరు చాలా సందర్భాల్లో వదిలేసేయండి. కాలం పరిష్కరిస్తుంది, కాలం మళ్ళీ మీకు అనుకూలంగా మారుతుంది అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో ఉండండి. మీ వైపు నుంచి మీరు చేయకూడదు ఏంటి అంటే మీ యొక్క గొప్పతనము, మీలో ఉన్నటువంటి ఇండివిజువాలిటీ, క్రియేటివిటీ, వాల్యూ మీకు తెలియదు కాబట్టి అది వేరే వాళ్ళకి తెలిసి ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని విమర్శించడమో లేదా మీకు వెనక ఏమైనా చెడు చేయడానికో చేసేటువంటి ప్రయత్నాన్ని మీరు లౌకికంగా గమనించినా కానీ దాన్ని మీరు బయటపెట్టేలాగా మీరు ప్రవర్తించద్దు. లౌకిక సమాజంలో నాలుగు రకాల విషయాలు మనము పాజిటివ్గా మాట్లాడడంలో తప్పలేదు. ఇది ఖచ్చితంగా మీరు డెవలప్ చేసుకోవాల్సినటువంటి లక్షణము. ఈ యొక్క పరాభవనామ సంవత్సరం మీకు సవాలు విసురుతుంది. లేదు నేను ఎప్పటిలాగానే ఉంటాను, నేను ఎటువంటి విషయాల్లోనే నేను సూటిగా ఉంటాను, దానివల్ల ఎటువంటి పరిణామాలు వచ్చినా నాకు పర్వాలేదు అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా మీకు ఈ అక్టోబర్ మాసం నుంచి తీవ్రమైనటువంటి పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అక్టోబర్ నుంచి మళ్ళీ మార్చి వరకు, జూన్ 2 నుంచి అక్టోబర్ వరకు ఎంత అనుకూల వాతావరణం ఏర్పడుతుందో అక్టోబర్ నుంచి మార్చి వరకు కూడా అటువంటి అనుకూల వాతావరణం కాస్త ప్రతికూలంగా మారే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ పాత శత్రువులు మళ్ళీ మీకు శత్రువులుగా మారే ఛాన్స్ ఉంటుంది. మీ ఉన్న మిత్రులు కూడా మీకు శత్రువులు అయ్యే ఛాన్స్ ఉంటుంది. సామాజిక గుర్తింపు అంటే ముఖ్యంగా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకైతే చాలా స్పష్టంగా ఉంది ఇది. అయితే ఈ సంవత్సరం సింహరాశి వారికి ఒక లైన్ మనం చెప్పాలి అంటే ద ఇయర్ ఆఫ్ సెన్సేషన్స్. అద్భుతాలు, అనుకోనివి, ఊహించినటువంటి గొప్ప గొప్ప అవకాశాలు, ఉన్నతమైన స్థాయి, పేరు, గుర్తింపు, పదవులు ఇవన్నీ వచ్చేటువంటి సంవత్సరం వీరికి, సింహరాశి వారికి ఈ సంవత్సరం ఉంటుంది. కానీ కొంత లౌకికాన్ని, ఈ పరాభవనామ సంవత్సరం మీనింగే అది. పరాభవము ఇట్ ఈజ్ ఓన్లీ ఏ ఛాలెంజ్, సవాలు. కానీ ఆ పరాభవాన్ని, కాలాన్ని నా బుద్ధితో ఎలా గెలుస్తాను అన్నది మీ ముందు ఉన్నటువంటి సవాల్. కాబట్టి ఈ బుద్ధికి సంబంధించిన విషయాలు, ఏ విషయాల్లో మీరు సున్నితంగా ఉంటారో కూడా చెప్పాను. సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే మాత్రం అష్టమ శని యొక్క ప్రభావము ఏదైతే మీకు డిలే అవుతుందో, పోస్ట్పోన్ అవుతుందో, వేరే వాళ్ళ దగ్గర మీరు ఒక్కొక్క సందర్భాల్లో చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందో, కాస్త కిందికి వచ్చేసినట్టు మీకు అనిపిస్తుందో, ఆ సందర్భాల్లో మీరు లౌకిక తత్వాన్ని, లౌక్యాన్ని మీరు కనుక ప్రదర్శిస్తే ఆ తీవ్రత యొక్క ప్రభావం మీ బుద్ధి మీద కానీ మీ యొక్క స్థిరత్వం మీద ఉండదు. సింహరాశి వాళ్ళకి ఎంతో అద్భుతమైన పరిజ్ఞానము, ఆలోచన, విచక్షణ, ఇండివిజువాలిటీ ఉన్నప్పటికి కూడా వాళ్ళకి స్థిరత్వం ఉండదు, సహనం ఉండదు, తొందరగా అయిపోవాలి, కాలం కంటే ముందు వెళ్ళిపోవాలనుకుంటారు. కాబట్టి ఈ చిన్న విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుంటే షష్టమ సప్తమాధిపతి అయినటువంటి గ్రహము శని గ్రహము భాగస్వామితో వైరాలు కానీ, ప్రేమించిన వాళ్ళతో వైరం కానీ, లేదా ఈ మన కాంపిటేటర్స్, మనం ఏ ఫీల్డ్లో అయితే కాంపిటేటర్స్ ఉంటారో
వాళ్ళు పొలిటిసైజ్ అంటే పొలిటికల్గా వాళ్ళు దెబ్బలు కొట్టేటువంటి అవకాశాన్ని మీరే అనవసరంగా ఇన్వైట్ చేయకుండా వాటిని జాగ్రత్తలు తీసుకున్నట్టు వాళ్ళు అవుతారు. అయితే ముఖ్యంగా ఈ సింహరాశి వారికి ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ రాశిలోనే ఇప్పుడు కేతు ఉన్నాడు. అంటే ఉగాది ఆరంభం నుంచి కేతు అక్కడే ఉన్నాడు కాబట్టి ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, ముఖ్యంగా ఆడవాళ్ళు, సింహరాశిలో పుట్టిన వాళ్ళు, ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఈ సెప్టెంబర్ మాసం తర్వాత వచ్చేటువంటి గ్రహస్థితి, శుక్రుడిని, రవి స్థానాన్ని కూడా మనం పరిగణలో తీసుకుంటే ఆ టైంలో ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న ఆడవాళ్ళందరూ కూడా తప్పకుండా అది ఒక మంచి టైం. అది ఒకవేళ మనం ఒక చైల్డ్ తర్వాత మనం సెకండ్ చైల్డ్ ప్లాన్ చేయాలనుకున్న వాళ్ళు, లేదా మ్యారేజ్ అయిపోయిన తర్వాత 2-3 ఇయర్స్ కెరియర్ మీద ఫోకస్ చేసి నెక్స్ట్ చిల్డ్రన్కి ప్లాన్ చేసుకునే వాళ్ళు, లేదా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా ఫలితాలు లేని వాళ్ళు, వీళ్ళందరికీ ఒక అద్భుతమైనటువంటి టైం ఏదైనా ఉంది అంటే సెప్టెంబర్ మాసం తర్వాతనే. సో కాబట్టి ఈ సెప్టెంబర్ మాసం తర్వాత అటువంటి ప్రణాళికలు ఏమైనా కూడా మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. విద్యార్థులకైతే ముఖ్యంగా ఎడ్యుకేషన్ మీద విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి మాత్రం ఇదంతా రైట్ టైం కాదు. ఎప్పటివరకు మీకు జూలై వరకు కరెక్ట్ టైం కాదు మీకు ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి. ఎవరికి ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ హెవీగా లోన్ తీసుకొని, లేకపోతే పొలాలు అమ్మేసో, ప్రాపర్టీస్ అమ్మేసో విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి మాత్రం జూలై మాసం వరకు ఇట్ ఈస్ నాట్ ఎ ఫేవరబుల్ టైం, ప్రతికూలమైనటువంటి టైం అది. ఆల్రెడీ మీరు చదువుకున్న చదువుకి బయట దేశాల్లో ఆల్రెడీ మీరు చదువుతున్నారు, అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారంటే కూడా మీరు గమనించండి, మీకు జూలై, ఆగస్టు వరకు కూడా అంత క్విక్గా జాబ్స్ వచ్చే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. ఒకవేళ ఉన్న జాబ్స్లో మీకు సాటిస్ఫాక్షన్ లేకపోయినా కానీ మీరు జూన్, జూలై వరకు మీరు వెయిట్ చేయాల్సిన సందర్భం ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు, లేదా ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళి డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు కూడా ఈ జూలై తర్వాతనే మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయండి. సుదీర్ఘం కాలంలో మీరు ఈఎంఐలు కట్టుకునేది, చాలా పెద్ద లోన్స్తోని ఎక్స్పెరిమెంట్స్ మాత్రం చేయకండి. ఆల్రెడీ ఉన్న వాటి మీద మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయడము, కొంత లోన్ తీసుకోవడానికి అయితే అనుకూలం, కానీ కొత్తగా మీరు చేసేది లేదా ఎక్స్పాన్షన్ కోసం మీరు చేసేదానికి మాత్రం ఖచ్చితంగా జూలై, ఆగస్టు వరకు మాత్రం ప్రతికూల వాతావరణం తప్ప అనుకూల వాతావరణం కాదు. సో ఓవరాల్గా పరాభవనామ సంవత్సరం సింహరాశి వారికి ఎలా ఉంటుందంటే ఇది ఇయర్ ఆఫ్ సెన్సేషన్స్ అండ్ ఇయర్ ఆఫ్ గ్రేట్ రిజల్ట్స్. కాబట్టి ఈ చిన్న చిన్న సూచనలు కూడా మీరు పరాభవనామ సంవత్సరంలో దృష్టిలో పెట్టుకుంటే సింహరాశి వారందరికీ కూడా పరాభవనామ సంవత్సరం ఒక అద్భుతమైన జ్ఞాపకంగా మిగులుతుంది, మిగలాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.